దిస్ జీవో ఈజ్ 42% ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చేది. ఇది సెప్టెంబర్ 26 తారీఖు నాడు. 22 నవంబర్కి వచ్చేటప్పటికి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత ఏమంటాడంటే, ఎలక్షన్ టు గ్రామ పంచాయత్స్ అండర్ తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 యాజ్ అమెండెడ్, కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఆన్ రిజర్వేషన్ ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అని చెప్పారంటాడు. ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అంటే నేను దీన్ని కొట్టేస్తున్నా అని అనుకోవాలంటున్నాడు. జియో 9 42% రిజర్వేషన్ కోర్టులో పెండింగ్లో ఉండగానే దాన్ని కనీసం రిఫర్ చేస్తలేడు. ఈ 9 జీవో ఉందా, సచ్చిందా, బతికిందా, దీన్ని విడ్రా చేసిందా చెప్పకుండా స్ట్రైట్ అవే నేను 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా నేను పాత రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పని 46 జీవో పట్టుకొచ్చినాడు. ఇది కూడా చూడండి ఎంత దుర్మార్గమైన మోసం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే 50% రిజర్వేషన్ కంటే దాటకూడదు కాబట్టి ట్రిపుల్ టెస్ట్లో దాటకూడదు కాబట్టి మళ్ళా భూసాని వెంకటేశ్వరరావు ఒక కొత్త రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినాడు? 20/11/25 తారీఖు నాడు కొత్త రిపోర్ట్ ఇచ్చినాడు 50% దాటొద్దని చెప్పని. ఆ రిపోర్ట్ బేస్ మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 21 తారీఖు నాడు దాన్ని ఒప్పేసుకుంటుంది. 22 తారీఖు నాడు మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత రిజర్వేషన్ల మోడల్ని ఎన్నికలకు పోతామని. ఏం తమాషా చేస్తున్నారా? డ్రామా కంపెనీ నడుపుతున్నారా? ఏమనేది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ సినిమానా? ఓవర్ నైట్ చుట్కీ డెసిషన్స్ మార్చుకోవడానికి చుట్కీ మీద డెసిషన్స్ మారిపోతుందా? తమాషా ఇదేమన్నా డెమోక్రసీయా? ఇది రాజ్యాంగమా? ఎన్నికలా? ఏం పిల్లల పరాశకాలు ఆడుతున్నారు ఆయన. ఒక్క డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. దొంగలుగా దేశాలు పంచుకున్నట్టుగా మీరు 20 తారీఖు నాడు భూసాని వెంకటేశ్వరరావు ఒక రిపోర్ట్ ఇస్తాడట 50% దాటొద్దని. మొదలేమో ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 50% దాటడానికి రిపోర్ట్ ఇవ్వాలని. ఇప్పుడే దాటొద్దని రిపోర్ట్ ఇచ్చిండట ఆ పెద్ద మనిషి. ఇచ్చినందుకు పంచాయతీరాజ్ పెద్ద మనుషులు ముద్రేస్తారట. 22 తారీఖు నాడు జీవో పట్టుకొస్తారట. ఇవాళ 25 తారీఖు నాడు నోటిఫికేషన్ ఇస్తారట. ఏం నడుస్తూ ఉంది తెలంగాణలో? ఇదేనా పారదర్శక పాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? అడ్డమైన దొడ్డిదారి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా చిల్లర డ్రామా ఇది. జూబ్లీహిల్స్ ఏదో గెలిచిపోయినాం కాబట్టి అదే డంకా మళ్ళీ మేము ఈడ కూడా డ్రామాలు ఆడతామని చెప్పని డ్రామాలు ఆడుతున్నారా మీరు? కాన్స్టిట్యూషనాలిటీ లేదా? ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అడహరెన్సే లేదా? ఏం పద్ధతే లేవా? రీతి రివాజులే లేవా? రాజ్యాంగానికి అతీతమైన శక్తి ఏమన్నా? రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు ఏమన్నా? ఏం చిల్లర కంపెనీ నడుపుతున్నారు మీరు ఇక్కడ? పద్ధతి లేదు, భయం లేదు, భక్తి లేదు. రాజ్యాంగం అంటే భయం, భక్తి అని ఉండాలా, ప్రజలంటే భయం అని ఉండాలి. ఈ రెండు లేకుండా బరి తెగించినట్టుగా జీవోలు పట్టుకొస్తా ఉన్నారు. దానికి ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా తయారవుతున్నట్టుగా కనబడతా ఉంది. బిట్రేయల్ ఇది, మోసం, దగ, కుట్ర, నయవంచన. పాలకుడికి భయం, భక్తి రెండు ఉండాలండి. అరే ఏం చిల్లర 200 కోట్లు ఖర్చు పెడితివి, కోట్ల మంది ప్రజల యొక్క భావోద్వేగాలతో చెలరేగితివి, ఇస్తున్నాను పాలాభిషేకాలు, పూలాభిషేకాలు. ఒరి అమ్మ, ఆయనే రేవంత్ గౌడ్ అయిపోయి, ఆయన రేవంత్ యాదవ్ అయిపోయి, రేవంత్ ముదిరాజ్ అయిపోయి, అన్నీ అయిపోతివి. దండలేయించుకుంటే నోట్ల మన్ను కొడతా ఉంటివి ఇట్లా అడ్డమైన జీవులతోటి. ఇదేం న్యాయం చెప్పు?